పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో కురుపాం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కడ్రక మల్లేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి తోయక జగదీశ్వరి గెలుపు కోసం నిరంతరం కృషి చేసి ఆమెను అసెంబ్లీకి పంపించడం కోసం పాటుపడ్డ ప్రతి జనసేన నాయకులకు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు. అలానే అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు పార్టీని మరింత అభివృద్ధి పథంలో నడిపించడానికి కష్టపడి పనిచేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గుమ్మలక్ష్మీపురం జనసేన నాయకులు అధికారి అనిల్ మరియు వార్డు మెంబర్ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. అంటే మరి ఉన్నది ఈ ఎలక్షన్ సంబంధించి తర్వాత ప్రతి గ్రామానికి కమిటీ వేసి పార్టీ బలోపేతం ప్రతి గ్రామం నుంచి కమిటీలు, పంచాయతీ కమిటీలు, బూత్ కమిటీలు, మండల కమిటీలు, నియోజక కమిటీలు వేసి పార్టీ ప్రతి గ్రామం నుంచి ప్రతి గ్రామంలో పార్టీ ఉండే విధంగా మనము ఒక అందరికీ నమస్కారం. 2024 సార్వత్రిక ఎన్నికల్లో మన కురుపాం నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థి జగదీశ్వరి మేడం గెలుపు కోసం అహర్నిశలు కష్టపడిన జన సైనికులకు, నాయకులకు, వీర మహిళలకు అందరికీ నమస్కారాలు. ఉమ్మడి ప్రభుత్వంలో ఈ ఎలక్షన్లో శక్తికి మించి జన సైనికులు అతి ఉత్సాహంతో పనిచేసి ఈరోజు ఉమ్మడి ప్రభుత్వం మరి ఉమ్మడి అభ్యర్థి గెలుపు కోసం చాలా కష్టపడ్డారు. అదేవిధంగా అందరికీ జన సైనికులకు, నాయకులందరికీ పార్టీ అండగా ఉంటుంది. ఎవరు అధైర్యపడక్కర్లేదు. ఈ ఉత్సాహం ఇప్పటితో కాకుండా 2029 ఎలక్షన్ వరకు ఉత్సాహం చూపించి పార్టీ బలోపేతం కోసం మనమందరం కృషి చేసి నాకు ఇన్ఛార్జ్ ఇచ్చిన ప్రతి క్షణం నుంచి మా జన సైనికులకు అందరికీ అన్నదమ్ముల ఒక పార్టీ కుటుంబ సభ్యులుగా చూసుకుంటూ అనడం జరిగింది. అదేవిధంగా సైనికులందరూ నన్ను ఒక పెద్దన్నగా భావిస్తూ అందరూ నా వెంట నడిచి ఈ ఉమ్మడి అభ్యర్థి గెలుపు కోసం ప్రతి ఒక్కరు కష్టపడేందుకు మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు. గత 10 ఏళ్లుగా జన సైనికులందరూ చాలా త్యాగాలు చేశారు. అయితే ఇప్పుడు ఆ త్యాగాన్ని ప్రతిఫలంగా ఈరోజు మనం ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటున్నాం. కనుక ఏ జన సైనికుడు అధైర్యపడక్కర్లేదు. ప్రతి జన సైనికుడు పార్టీ అండగా ఉంటుంది. నేను అండగా ఉంటాను, పెద్దలందరూ అండగా ఉంటారు. కాబట్టి ఎవరు అధైర్యపడకుండా మన పార్టీ బలోపేతం కోసం మాత్రమే పనిచేయాలి. ఉమ్మడి ప్రభుత్వంలో సహకరిస్తూ మన పార్టీ బలోపేతం చేస్తూ మంచి మన పార్టీని మరింత అభివృద్ధి కోసం, మరింత మెరుగుదల కోసం మనం పనిచేసే విధంగా మనమందరం ముందుకు రండి. ఇంతవరకు చాలా జన సైనికులందరూ చాలా మంది భయభ్రాంతులతో బయటకు రాలేని పరిస్థితిలో ఉండేవారు. ఇప్పుడు ధైర్యపడక్కర్లేదు. మన పార్టీ రేపొద్దున మన పార్టీ బలోపేతం కోసం అందరూ కృషి చేసే విధంగా మనమందరం రానున్న తరానికి మనమే నాయకులుగా ఎదిగే విధంగా నా అధినాయకుడు పవన్ కళ్యాణ్ ఆశయాలు నిలబెట్టే విధంగా మనమందరం ముందుకు రావాలని కోరుకుంటాను. ఉమ్మడి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా, ప్రతి ఒక్క ప్రజలకు జవాబుదారంగా ఉండే విధంగా మనం ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటాం. ప్రతి ఒక్క సమస్యను మన ఉమ్మడి ప్రభుత్వం తీర్చడానికి సిద్ధంగా ఉంది. మనమందరూ ఆ ప్రభుత్వానికి, మన ప్రజలకు కూడా జవాబుదారంగా ఉండి మన సమస్య పరిష్కరించే విధంగా ముందుకు రావాలని కోరుకుంటూ ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన జన సైనికులకు మరియు ప్రతి ఒక్కరికి పేరు నమస్కారం తెలియజేస్తూ ముగిస్తుంటాను.